తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ డివిజన్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంలు రాలేవు. ప్రభుత్వ పాఠశాల జేసీ బోధన్లో గల విద్యార్థులకు 7వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఇప్పటి వరకు రాలేవు. అలాగే యూనిఫాంలు కూడా రాలేవు. విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి? బోధన్ డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అలాగే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పొద్దున్న అల్పాహారం ఇస్తామని హామీ ఇచ్చారు. వెంటనే అమలు చేయాలని, విద్యార్థులకు ఇప్పటి వరకు స్కూల్ స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి వసతులు లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థులకు చిన్నచూపు చూడడం సరికాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వాధికారులు ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. విద్యార్థుల పక్షాన లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ క్రమంలో డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా బుక్స్ అమ్ముతా ఉన్నారని న్యూస్ లో రావడం జరిగింది. దీనిపై మేము వెంటనే స్పందించి మాకు అలాగే పేరెంట్స్ కూడా కాల్ చేసి మాకు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు బుక్స్ కొనమని అని బలవంతం పెట్టడం జరుగుతుంది. మాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన మేము బుక్స్ అమ్ముతున్నాను వెళ్తే అక్కడ మీకు ఏం అథారిటీ ఉంది, మీరు ఎట్లా ఆపుతారు, మీకు ఏం అథారిటీ లేదని స్కూల్ యజమాని చెప్పడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళలో. దీనిపై మేము ఎంఏఓకి వెంటనే కాల్ చేసి అడిగితే దీనిపై నాకు ఎలాంటి అవగాహన లేదు, నా దగ్గర ఎలాంటి ఆర్డర్ కాపీ కూడా లేదు ఆపడానికి అంటున్నారు. అయితే నేను దీనిపైన స్పష్టంగా ఆర్డర్ కాపీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నో లాస్ నో ప్రాఫిట్ కింద బుక్స్ అమ్మొచ్చని కూడా ఉంది. కానీ వాళ్ళ ఒక రేట్ అనేది మాక్సిమం ఒక రేట్ అనేది అమ్మాల. అయితే వీళ్ళు బయట కొంటే 1500 నుంచి 2000కు వచ్చే బుక్స్ లను వీళ్ళ దగ్గర 5000 నుంచి 6000కు అమ్ముతున్నారు. అలాగే డై బుక్స్, యూనిఫామ్స్, డ్రెస్సెస్ అన్ని కూడా వీళ్ళే అమ్ముతున్నారు. కొంటే మా దగ్గరనే కొనాలా, బయట ఎక్కడ కొనద్దనేది నిబంధనలు ఏర్పాటు చేస్తున్నారు. పేద మధ్య తరగతి విద్యార్థుల బోధనలో చదువుతూ ఉన్నారు. వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి మరి విద్యార్థులు చదువుపిస్తే వీళ్ళు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతూ మీరు బుక్స్ కొనకపోతే స్కూల్ కి రావద్దు, బయట నిలబడాలి, అలాంటి నిబంధనలు పెట్టి పేరెంట్స్ కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. కావున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ రేట్లో ఉందో దీనిపైన ఎంఏ గారు కఠినంగా చర్యలు తీసుకొని ఈ బుక్స్ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఆ షాప్లను సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏ